హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం జొన్నలు నల్ల శనగలు వేసి గుగ్గులు చేసుకుంటామండి. చాలా హెల్తీ ఉంటుంది, చాలా టేస్ట్గాను ఉంటాయి. ముందుగా ఇట్లా 1 కప్పు జొన్నలు తీసుకున్నాను, 3/4 కప్పు నల్ల శనగలు తీసుకున్నానండి. ఈ రెండింటిని బాగా నానబెట్టుకుంటాము. బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకునేసి ఆ నీళ్ళు వడపోసేసి మళ్ళీ ఇట్లా మంచి నీళ్ళు పోసి బాగా ఇట్లా నానబెట్టుకొని రాత్రంతా నానబెట్టుకున్నానండి. ఇట్లా మనం పిసికి చేసే దాంట్లో ఏదైనా కెమికల్ ఉంటే కానీ పోయేస్తుంది, నీట్గా మంచిగా క్లీన్ అవుతాయి. ఇప్పుడు ఒక 2-3 సార్లు ఇట్లా చేసేసుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా నీళ్ళు పోసి బాగా ఇట్లా రాత్రి అంతా నానబెట్టుకోవాలి. బాగా పొద్దున్న లేస్తే బాగా ఇట్లా బాగా ఊరుండాయి చూడండి. ఇవి కుక్కర్లోకి వేసేసుకుంటాము. కుక్కర్లోకి వేసుకొని కొంచెం మునిగేంతవరకు వాటర్ వేసుకున్నామంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ నీళ్ళు వద్దు. సాల్ట్ వేసుకుంటాము టేస్ట్కి సరిపడా. ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకొని సీటీ పెట్టుకుంటామండి. నేనైతే ఈరోజు 3 సీటీలు పెట్టానండి. ఇది మీరు ఒకవేళ ఇంకొంచెం బాగా ఉడకాలంటే ఇంకొక 2 సీటీలు కానీ పెట్టుకోవచ్చు. శనగలు అయితే మంచిగా ఉడికిపోయినాయి, జొన్నలు ఇట్లా ఉడికినాయండి. పెనం పెట్టుకున్నాం పోపు పెట్టుకోవడానికి. పెనంలోకి కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, ఇది శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకున్నామండి. ఇప్పుడు ఎండు మిరపకాయలు ఒక 2-3 మిరపకాయలు తుంచి వేసుకుంటాము. ఇట్లా పోపు పెట్టుకోవడం వల్ల మంచిగా రుచి వస్తుందండి. ఆ జీలకర్ర, ఆవాలు, పప్పులు నోటికి తగులుతూ ఉంటే పంటికి చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న జొన్నలు, శనగలు వేసేసుకుంటాం. ఇంగు వేసుకుంటామండి. శనగలు కదా కొంచెం గ్యాస్ ఉంటుంది, ఇంగు వేసుకొని తినడం వల్ల మనకి హెల్త్కి కానీ మంచిది. బాగా ఇట్లా ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకునేసి కొద్దిగా పసుపు వేసుకుంటామండి. పసుపు మన కలర్ బాగా ఇస్తుంది. కలర్ బాగుంటే తినడానికి కానీ బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ. మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకుంటామండి. నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఉంటే కానీ వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనకి పొద్దున బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, మధ్యాహ్నం మనకి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. ఎప్పుడైనా మనకి ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ఇది బాగా యూజ్ అవుతుందండి. ఫైబర్ అన్నీ ఎక్కువ ఉంటాయి ఇందులో, శనగలలో కానీ. తినేటప్పుడు కానీ శనగలు మిక్స్ చేసుకున్నాం కాబట్టి జొన్నలలో చాలా టేస్ట్ ఇస్తుంది. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే చేసుకోండి, చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కానీ మంచిది కదా. ఇట్లనే చేసుకొని తినండి. నేను దీంతో ఎంజాయ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.